హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 5 మేజర్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ 5 నోటిఫికేషన్లు కలుపుకొని 16,413 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th క్లాస్, 10+2 అలాగే డిగ్రీ అర్హతలో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నమాట ఇవి. సో ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది అప్లై చేసుకోవడానికి. మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ని, అలాగే వాటికి సంబంధించిన అప్లైకి సంబంధించిన వీడియో లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మార్చి 4th నుంచి లక్ష్యం పేరుతోటి ఒక బ్యాచ్ కోర్స్ని, అలాగే మార్చి 2nd నుంచి సాధన అనేటువంటి పేరుతోటి ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎన్రోల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అవ్వండి. అలాగే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు దీనికి సంబంధించి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడ్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్ PDF అండ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డౌట్స్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. అలాగే 10% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్అకాడమీ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే పోస్టల్ GDSకి సంబంధించి 10th క్లాస్ అర్హతతోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కలుపుకొని 3,446 వేకెన్సీస్ అయితే విడుదల కావడం జరిగింది. తెలంగాణ వారికి 1,150, ఏపీ వారికి 2,296 వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. యాక్చువల్గా ఫిబ్రవరి 26 తోటి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. అయితే 3 రోజులు సమయం అయితే పొడిగించారు. మార్చి 1 వరకు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో లింక్ని, అలాగే అప్లైకి సంబంధించిన వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు లేట్ నైట్లో కానీ లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5కి కానీ లేదా 4:30కి కానీ మీరు లేచి అప్లై చేసుకోండి. అప్పుడైతే మీకు సర్వర్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. లేదు అంటే మీరు ఈ 2 రోజుల్లో మీరు నార్మల్ టైంలో కనుక అప్లై చేసుకుంటే మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలామంది ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అసలు మనకి సైటే ఓపెన్ కావట్లేదు, అంత ప్రాబ్లంగా ఉంది. కాబట్టి మీరు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ లేదా బాగా లేట్ నైట్ కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు సర్వర్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. మిమ్మల్ని ఈజీగా అప్లై చేసుకోవడానికి అయితే అలౌ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ జాబ్స్కి అప్లై చేయండి. తర్వాత మనకి 10th క్లాస్ అర్హతతోటి SSC MTSకి సంబంధించినటువంటి జాబ్స్ అయితే విడుదలయ్యాయి. 8,900కి పైగా వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టులు అనమాట ఇవి. వీటికి సంబంధించి మనకి మార్చి 23rd వరకు టైం అయితే ఇచ్చారు. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. లేట్ చేస్తే మాత్రం మీరు పోస్టల్ GDSకి ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే SSC సైట్ కూడా మనకి చాలా సర్వర్ ప్రాబ్లం ఉంటుంది లేట్ అయ్యే కొద్దీ. కాబట్టి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ వీడియో లింక్ని, అలాగే అప్లైకి సంబంధించిన వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అలాగే రైల్వే నుంచి ITI అర్హతతోటి మనకి ఏదైతే ఈ యొక్క ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయింది. 2,532 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ITI వాళ్ళు చాలామంది అప్లై చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మార్చి 5th అనేది లాస్ట్ డేట్గా ఇచ్చారు. సో చాలా తక్కువ సమయం ఉంది, అప్లై చేసుకోండి. ఎవరైతే ITI చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లై వీడియో కూడా చేశాను. నోటిఫికేషన్ వీడియో లింక్ని, అలాగే అప్లై వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. 433 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా అప్రెంటిస్కి సంబంధించినటువంటివి. 10+2 డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు అనమాట ఇవి. సో దీనికి సంబంధించి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. మార్చి 11 వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామందికి ఈ విషయం తెలియదు. వెబ్సైట్లో మనకి అక్కడ మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ ఏంటనేది. కాబట్టి యాక్చువల్గా లాస్ట్ డేట్ అయిపోయినప్పటికీ కూడా డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది మార్చి 11 వరకు. కాబట్టి అప్లై చేసుకోండి ఈ జాబ్స్కి కూడా. తర్వాత చూసుకున్నట్లయితే 1,081 వేకెన్సీస్ తోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మార్చి ఎండ్ వరకు దీనికి సంబంధించినటువంటి సమయం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. అయితే మీరు త్వరగా అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది అటెండెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి నార్మల్ క్యాండిడేట్స్, PHC క్యాండిడేట్స్ అండ్ ఇతర క్యాండిడేట్స్ అందరూ కలుపుకొని 1,081 వేకెన్సీస్ ఉన్నాయి. నార్మల్ క్యాండిడేట్స్కి 841 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి వీడియోస్ చూసి
అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఇది, ఈ వీడియో ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.